ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం. పొగ త్రాగడం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపాన సేవనం ఆరోగ్యానికి హానికరం. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. పట్టుకుంటా మళ్ళీ. మీ నాన్ని చంపేశారా? పదరా వెళ్దాం. ఇటువైపు కదరా వచ్చింది. అదిగో అక్కడ ఉన్నారా, పట్టుకోండి. రేయ్, ఎస్కేప్ అయ్యారా? అవునరా, కొంచెం ట్రై చేసి ఉంటే వాళ్ళని కూడా వేసేసి ఉండేవా? మిస్ అయ్యావరా? రేయ్, మనం చంపాల్సిన వాడిని చంపేశా కదా, పదండ్రా.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. సార్ ఎందుకు రమ్మన్నారు సార్ మమ్మల్ని? చెప్తాను. మీ అన్నయ్య మర్డర్ కేసు విషయంలో 2 సరెండర్ అయ్యారు. సార్ కోర్టులోనా స్టేషన్లోనా? ఇక్కడే. వాళ్ళని ఒకసారి నేను చూడొచ్చా? చూడొచ్చు, కానీ దానికంటే ముందు నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి సార్. మీ అన్న షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ అని చాలా బాగా సంపాదించాడు. ఈ మర్డర్ జరగటానికి కారణం వృత్తిపరమైన పోటీని. సార్ మా అన్నయ్య చాలా మంచివాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. ఆయన చిన్నపిల్లలు లాంటోడు, కానీ ఆయన బిజినెస్ పార్ట్నర్సే సర్లేరు సార్. అన్నీ వాళ్లే చూసుకుంటారని నమ్మకంతో దిగాడు, కానీ వాళ్లే నమ్మక ద్రోహం చేశారు. డోంట్ వరీ, నాకంతా తెలుసు. రిలాక్స్. ఈ మర్డర్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నా తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. రండి చూద్దాం. లేవండ్రా. ఇంతకుముందు వీళ్ళని ఎప్పుడైనా చూసారా? లేదు సార్, ఇంతకుముందు నేను వీళ్ళు ఎప్పుడూ చూడలేదు. మీరు చూసే అవకాశం లేదని నాకు తెలుసు. సార్ వాళ్ళ దగ్గర అక్కయ్య పిల్లలు ఏమయ్యారో కనుక్కున్నారా? ఏ కానిస్టేబుల్, సార్ వాళ్ళు ఇక్కడ తీసుకురా. రేయ్ రండ్రా, పదండి పదండి. రేయ్, దామోదరాన్ని చంపారు కదా, ఆయన వైఫ్ని పిల్లాన్ని ఏం చేశారా? అడవిలో తరుముకుంటూ వెళ్ళాం, తప్పించుకు పారిపోయారు సార్. నిజం చెప్పండి రా. నిజమే చెప్తున్నానండి. ఏయ్ తీసుకెళ్ళవా. పదండి పదండి సార్, నెట్టకండి సార్. మా స్టైల్లో కూడా విచారించాం, ఇదే సమాధానం చెప్తున్నారు. డోంట్ వరీ, వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి మీకు నేను ఫోన్ చేసి చెప్తాను. సార్ వీళ్ళని చూస్తుంటే హంతకుల్లాగా అనిపించడం లేదే. ఎలా అనిపిస్తుంది? కిరాయి హంతకులు వీళ్ళు. సార్ మీరు ఎలాగైనా హంతకుల్ని పట్టుకున్నారంటే మాకు సంతోషంగానే ఉంటుంది, మనశాంతిగానే ఉంటుంది. ప్లీజ్ సార్. అంతా ముగిసిపోయిందిరా. అమ్మ ఏడవకమ్మా. అమ్మ అక్కడ ఎవరో వెళ్తున్నారు. భయపడొద్దు నాన్న, నేనున్నాను కదా.
బాధ చెప్పనా ఒంటరి జీవనం ఇదేనా నీ తోడుగా నీరానా ప్రాణమే లేదు ప్రేమతో చూస్తా జీవం లేకుండా జీవిస్తున్నా ఇరువెరుల మీదర కలలలాగా కావాలనే నీ కోరుతున్నా మరణించాకని పుట్టి తిని నేను మరలలో లింబ తప్పిస్తున్నా హృదయ వేదనేగా మదిలో బాధ చెప్పనా కనులకు తెలిసే రూపం కాదు ప్రేమ చూపు రూపం అక్కర్లేదు ఉండనికి భూమిలో చోటు లేదు దేవుడికి నాపై కరుణ లేదు ప్రాణం ఇచ్చే ఈ బంధాన్ని పోయ ప్రాణం లేదు ఈ భూమిలో మరణించిన నేను ఇరు బిడ్డల కన్న తల్లిగా మారుతున్నా హృదయ వేదనేగా మదిలో బాధ చెప్పునా ఆరుమబ్బుగా నేనున్నప్పుడు చిన్న చిన్న కాంతులు నాలో ఇప్పుడు ఎప్పుడూ నేను కన్నకలని హృదయం చూసెను హత్తుకొని గాలిలో తేలియోనా మది అయ్యిందిలే ప్రేమ కౌముది మరల జగమున జన్మ ఉండున ఆ భాగ్యం నాకు కలిగేనా నీ మరల వస్తా నీడలాగా వెంట వస్తా ఎటు వెళ్ళినా నే ఉంటా జన్మ జన్మకు తోడవుతా ప్రాణమే లేదు ప్రేమతో చూస్తా జీవం లేకుండా జీవిస్తున్నా ఇరువిరుల మీదర కలలలాగా కావాలనే నే కోరుతున్నా మరణించాకనే పుట్టితే నీ మరల లింబ తప్పిస్తున్నా నీ మరల వస్తా నిడలాగా వెంట వస్తా డాక్టర్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం పిల్లలు